సూర్యాపేట జిల్లా గొల్లగట్టు లింగమంతుల స్వామిని దర్శించుకున్న తెలంగాణ బీసీ నాయకులు తీన్మార్ మల్లన్న, ఆంధ్ర తెలంగాణ బీసీవై పార్టీ యాదవుల సింహం అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్, బడుగు లింగయ్య యాదవ్, సూర్యాపేట టైగర్ ఒటే జానయ్య యాదవ్, పిలి రామరాజు యాదవ్, మేకల రాములు యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలగల శ్రీనివాస్ యాదవ్, గుడికి శ్రీనివాస్ యాదవ్, తిరుగుడు రవి యాదవ్, జటంగి వెంకట నరసయ్య యాదవ్, వీరేందర్ యాదవ్, బైక్ అని శ్రీశైల యాదవ్, మధ్య శ్రీనివాస్ యాదవ్, సోమయ్య యాదవ్ పాల్గొన్న యాదవ్ సంఘం పెద్దలు మరియు యాదవ్ హక్కుల పోరాట సంఘం రాష్ట్ర మీడియా కన్వీనర్ చీమల రామకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సెల్ఫీ పక్కన ఫోన్ పక్కన చెప్పులు మారిపోతాయి చూడు. భక్తుల విజ్ఞప్తి, మీ యొక్క కానుకలు ఉండిలలో మాత్రమే వేయగలరు, ఎవరి చేతులకు ఇవ్వకూడదు. మీ యొక్క విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోండి, మీ పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోండి. జాతీయ పండుగగా ఎప్పుడో గుర్తించబడాలి. భవిష్యత్తులో మా రాజ్యంలో జై యాదవ్. ఈరోజు లింగమంతుల జాతరకి, పెద్దగట్టి జాతరకి సూర్యాపేట రావడం జరిగింది. దేవుని దర్శనం చేసుకోవడం జరిగింది. మా అన్న జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములన్న గారి ఆధ్వర్యంలో దర్దాపుగా జిల్లాల వారీగా టీం పెద్ద ఎత్తున కదిలి రావడం జరిగింది. ఆ భగవంతుని దర్శనం చేసుకొని మేము బయలుదేరి వెళ్తున్నాము. ఏది ఏమైనా భగవంతుడు ఆ లింగమంతుల స్వామి ఇప్పటికైనా సరే కరుణించి, స్వామి కరుణించాలే. బీసీల యొక్క భవిష్యత్తు చాలా ఘోరంగా ఉంటుంది. దానిలో ఏందన్నమాట, యాదవుల పరిస్థితి చాలా తీవ్రంగా వెనకబడిపోతుంది. రిజర్వేషన్ల పేరుతోటి యాదవులు అనగదొక్కుతున్నారు. ఏ పార్టీ వాళ్ళు కూడా మాకేందన్నమాట సముచిత న్యాయం చేయట్లేదు. దేశ జనాభాలో దాదాపుగా 25% కంటే 25% ఉన్నటువంటి మాకు సముచిత న్యాయం జరగటలేదు. స్వామి మాకు కరుణించాలే. మా యాదవుల భవిష్యత్తు ఒకప్పుడు 5వ సంస్కారాన్ని, సమాజంలోని సంస్కారాన్ని నేర్పినటువంటి యాదవులకి సముచిత న్యాయం జరగటలేదు స్వామి అని చెప్పి ఈ టీం తరపున ఆ భగవంతుని మొక్కుకోవడం జరిగింది. ఆ లింగమంతుల స్వామి కరుణిస్తాడని, మా యాదవులకు అందరూ కూడా న్యాయం కల్పిస్తాడని చెప్పి స్వామి గారిని కోరుకుంటూ జై యాదవ్. నమస్కారం. పెద్దగట్టు లింగమంతుల జాతర వచ్చే భక్తులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క లింగమంతుడు అనే భగవంతుడు చాలా విశిష్ట గల భగవంతుడు. అమ్మవారు ఆకుమంచి, ఎలమంచి, చౌడలమ్మతోనే ఇక్కడ భగవంతుడు వెలిసిండు. మేడారం సమ్మక్క సారలమ్మ గాక ఎట్లా వేరే దగ్గర నుంచి దేవుడు ఎట్లా వస్తాడో ఇక్కడికి వేరే ఊరి నుంచి అంగరంగ వైభవంగా గొల్లవారి చేతులతో, వాళ్ళ డప్పు మూతలతో, వాళ్ళ వాయిద్యాలతో భగవంతుడు ఈ ఊరిలోకి, ఈ గుట్ట మీదకి దేవుడు వస్తాడు. ఇక్కడ 3 రోజులు జాతర జరుగుద్ది. యాదవులు పూజ గొల్లవారు, ఎర్రగొల్లవారు అని గొల్లవాళ్ళు చాలా రకాలు ఉంటారు. ఇందులోపల వాళ్ళు మందగంపని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీస్తారు. సంవత్సరము మంచిగా ఉండాలి, మా గొర్రెలు గోదా అన్నీ బాగా పెరగాలని చెప్పేసి యాటలు తీసుకొచ్చి కోసి భగవంతుని పూజ చేసుకొని పోతాం. మేము గిట అదే పని మీద ఈ దేవుని దగ్గరికి వచ్చాము. మేము 2 సంవత్సరాలకు ఒకసారి ఈ గుడి దగ్గరికి వస్తాము. మేము అనుకున్న పనులని మంచిగా భగవంతుడు మాకు మంచిగా చేస్తుండు. మేము అందుకే సంవత్సరం వచ్చి గంపలు, బోనాలు తీసి భగవంతుడికి ఆటలు కోసుకొని అమ్మవారికి కలుసాకలు పెట్టుకొని సంవత్సరం వచ్చి పూజలు చేసుకొని వెళ్ళిపోతున్నాం. మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు మోహన్. ఓకే. అంటే 3 రోజుల జాతర అన్నారు కదా, 3 రోజుల జాతరలో ఏమేమి జరుగుతుంది? ఒకరోజు గంపలు తిరుగుతాయి, ఒకరోజు ఆటలు పోస్తారు, ఒకరోజు బోనాలు తీస్తారు ఇక్కడ. ఓకే. మరి విశిష్టత బాగా జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ యాదవ్స్ బాగా వస్తారు ఇక్కడికి. అంటే అందాజ ఒక్క పండుగ, ఒక్క జాతరకి ఎంతమంది వచ్చి ఉంటారు ఈసారి? మాక్సిమం 10 లక్షల మంది వస్తారు. 10 లక్షలు తక్కువ వచ్చుంటారా? అంటే ఈ రోజు ఎంత వచ్చారు? ఈ రోజు చాలా మంది వచ్చారు. అంటే పోయినసారి కంటే ఈసారి ఎక్కువ వచ్చేటట్టు పబ్లిక్ వాస్తవేనా? ఈ సంవత్సరం ఎక్కువ వచ్చారు. సంవత్సరానికి జాతరకి పబ్లిక్ ఇంకా పెరుగుతున్నారు.
భగవంతుడు అందరిని మంచి చూడబట్టి వాళ్ళ మొక్కులు తీరవబట్టి దేవుని దగ్గరికి చాలా మంది వస్తున్నారు భక్తులు. మీరు ఏం పూజ చేస్తారమ్మా? మీరు ఎవరు పూజ చేస్తారు? ఏం పూజ? నాగార్న సాగర్ల భవాని ముత్యాలమ్మ గుళ్ళో పూజారి లెక్క చేస్తాను నేను. మా దగ్గర వచ్చే భక్తులు మంచిగా ఉండాలి దేవుడు అని 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి మందగంపం తీసి దేవుడికి ఆటలు పోసుకొని అయ్యవారికి అమ్మవారికి అన్నప్రసాదాలు చేసుకొని వెళ్ళిపోతాం మేము. తెలంగాణ రాష్ట్రంలో 2వ అతిపెద్ద ప్రజా జాతర అయిన పెద్దగట్టు లింగమంతల జాతర సందర్భంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సూర్యాపేట బహుజన నాయకుడు వట్టే జానయ్య గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు చిన్న శ్రీశైలం మాధవన్న గారికి, ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసిన పెద్దలు ఎమ్మెల్సీ బహుజన నాయకులు తీన్మార్ మల్లన్న గారికి, ఈ ప్రాంత ప్రజలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ స్వామి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ మంచి జరిగి ఒక చైతన్యంతో, ఒక మార్పు ద్వారా ఏదైతే పోరాటం జరుగుతుందో, ఒక మార్పు కోసం ఏదైతే పోరాటం జరుగుతుందో, ఒక ఉద్యమం కోసం ఏదైతే పోరాటం జరుగుతుందో దానికి ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో రేపటి బీసీ రాజ్యంలో ఈ లింగమంతుల స్వామి జాతర మరో సమ్మక్క సారక్క జాతర తెలియజేసుకుంటూ, అలాగే ఈ జాతరకు చేస్తున్నటువంటి భక్తజనానికి సౌకర్యాలను కల్పించడంలో అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురైతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. అధికారులు ఎక్కడికక్కడ పకడ్బందీగా చర్యలు చేపట్టాల్సిందిగా వ్యక్తం చేసుకుంటూ, మరింత జనాభా పెరిగే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా భద్రతా చర్యలు కూడా విపరీతంగా చేపట్టాలని చెప్పి